హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే సినిమా వచ్చేసి ఆర్టికల్ 370 మూవీ రివ్యూ గురించి. ఈ సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఈ సినిమాని చూడండి. ఈ సినిమాలో ముఖ్యంగా యాక్ట్ చేసిన యామి గౌతమ్ గారి కానీ, ప్రియమణి గారు కానీ, మరి ఆ తర్వాత అరుణ్ గోవిల్ గారు, ఈయన ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి లాగా యాక్ట్ చేశారు. చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. మళ్ళీ ఆ తర్వాత అమిత్ షా గారి యాక్టింగ్ కూడా చాలా సూపర్గానే వచ్చింది. ఆయన పేరు తెలియదు కానీ బట్ ఆయన యాక్టింగ్ కూడా చాలా సూపర్గానే ఉంది. సో సినిమా చెప్పాలంటే ఎస్పెషల్లీ గూస్ బంప్సే వస్తాయి. దేశభక్తి అక్కడక్కడ మనకి గూస్ బంప్స్ వచ్చేలాగా సన్నివేశాలు కూడా ఉన్నాయి. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చెప్పేది ఎస్పెషల్లీ డైరెక్టర్ అయిన ఆదిత్య సుహాస్ గారు కానీ చాలా అద్భుతంగా డైరెక్షన్ అయితే చేసినారు. సో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయాలి, ఆర్టికల్ 370 ఉండడం వల్ల కాశ్మీర్కి ఏంటి ప్రయోజనం, ఆర్టికల్ 370 రద్దు చేస్తే మన ఇండియాకి కాశ్మీర్కి ఒకే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయడానికన్నా ముందు జరిగే సన్నివేశం ఏంటి, అది ఏ రకంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు ఆర్టికల్ 370 రద్దు చేయకూడదు అని ఆ సినిమాలో క్లియర్గా చూపించినారు. సో ఆ తర్వాత ఇక్కడ పార్లమెంట్లో జరిగే సన్నివేశం కానీ అపోజిషన్ ఏ రకంగా అడ్డుకుంది దీని గురించి క్లియర్గా మూవీ చూస్తాం కానీ మీకు అర్థమవుతుంది. ఇక ఆర్టికల్ 370 సినిమాని వస్తే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల అక్కడ ఎవరు భూమిని కొనలేరు. సో అదే ఆర్టికల్ 370 రద్దు అయినాక ప్రతి ఒక్కరు అక్కడ భూమిని కొనచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాదు అని ఇక్కడ చాలామంది పొలిటీషియన్స్ దాన్ని రద్దు చేయకూడదని అడ్డుకున్నారు. వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఏ రకంగా అమాయకుల్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని, దాంట్లో ఎస్పెషల్లీ యూత్ని యూటిలైజ్ చేసుకొని పెయిడ్ స్టోన్ పెయింటర్స్గా వాడుకున్నారు. వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చి వాళ్ళని వాడుకుంటున్నారు అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో డిమానిటైజేషన్ ఎందుకు చేయబడింది అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఎందుకు టెర్రరిస్ట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి డబ్బులు మనం స్టాప్ చేస్తే కానీ వాళ్ళు డిమానిటైజేషన్ స్టాప్ చేస్తే కానీ వాళ్ళ టెర్రరిస్ట్కి డబ్బులు రాదు, అప్పుడు వాళ్ళు ఏ రకంగా యాక్టివిటీస్ చేయలేరు. ఇప్పుడు చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆర్టికల్ 370 రద్దుగా కావడం వల్ల చాలామందికి స్వేచ్ఛ అనేది దొరికింది. చాలామంది ఆ కాశ్మీర్లో చాలా స్వేచ్ఛగా వెళ్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్యన సచిన్ తెండూల్కర్ గారు తన ఫ్యామిలీతో కాశ్మీర్ ట్రిప్ని చేశారు. సో అక్కడ ఆయన ఎంత ఎంజాయ్ చేశారనేది మనమందరూ సచిన్ గారి ఫేస్బుక్ అకౌంట్ మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు, మనం చూస్తున్నాం. ఇది ఆర్టికల్ 370 ఒక సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. సినిమాలో ప్రతి సీను గూస్ బంప్స్ అని చెప్పచ్చు. మీరు కూడా ఈ సినిమాని చూడండి. ఇలాగే మరెన్నో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.